కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శాంతియుత కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేయాలని కోరారు. వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, బీఆర్ఎస్ నేతలు ఈ రోజు అభిషేకాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అపచారానికి పాల్పడిందని చెప్పేసి దీనిపై తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వాదులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అంతా కూడా తమ ప్రొఫైల్ పిక్చర్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని టీపీగా పెట్టుకోవాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే నిన్న సెక్రటేరియట్ లో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన ఎలాగంటే పూలను పూజిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం ఒక తెలంగాణలోనే ఉంది. ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మకు సంబంధించి, అంటే గతంలో ఏర్పాటు చేసిన విగ్రహం ఒక చేతిలో బతుకమ్మ, అదేవిధంగా మరో చేతిలో వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఒకవైపు అభయహస్తం చూపిస్తుంది, మరోవైపు వచ్చేసి కంకి, అదేవిధంగా సజ్జ, అంటే ఆహార ధాన్యాలు ఉన్నాయి. అయితే అభయహస్తం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హస్తం గుర్తులాగా ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి తాము భావిస్తున్నామని చెప్పేసి కేటీఆర్ పేర్కొనడం జరిగింది. ఈ విగ్రహాన్ని తాము అంటే ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని చెప్పేసి గతంలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో అదే తెలంగాణ తల్లి విగ్రహంగా మేము భావిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరోవైపు గతంలో అంటే దేశంలో కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు విగ్రహాలు మార్చిన పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుని తల్లుల విగ్రహాలను మారుస్తున్నారు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల తలరాతలు మారాలి కానీ విగ్రహాలు మార్చకూడదని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.